కవిటి మండలం కరపాడు రైల్వే స్టేషన్ వద్ద 64.79 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబుతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. టీడీపీ జెండాలోనే కార్మికుల కోసం చక్రం చిహ్నంగా ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. పమిడి ముక్కల గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో మంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరిమికొట్టారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల ఊచకోతకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం పచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. ప్రజావేదిక విచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన టీడీపీ పార్టీ ఎప్పుడూ కూడా ఇటు కార్మిక పక్షపాతిగానే వ్యవహరించింది. మన జెండాలో కూడా నాగలి, ఇళ్ళు, అలాగే చక్రం చిహ్నాలుగా ఉన్నాయి. అందులో కార్మికులకి చక్రం చిహ్నంగా పెట్టిన గొప్ప పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజున గడిచిన 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి స్పీడ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ అనేది సిస్టాన్ని ఫాలో అయ్యారు. త్వరగా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాడు ఆయన. ఒక విజనరీ ఉన్న నాయకుడు లేకపోతే ఏమవుతుంది రాష్ట్రం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా ఇటు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఊచకోతకు గురయ్యారు. మరి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి వెల్లువల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడులు లక్షల కోట్లు వస్తూ ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది ఈ మంచి ప్రభుత్వాన్ని. కాకపోతే ఆల్రెడీ ఎప్పుడైతే అమరావతి అభివృద్ధి పనులు కానీ, ఇక లక్షల కోట్లు పెట్టుబడులు రావటం కానీ, ఆల్రెడీ 20 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఆల్రెడీ ఉపాధి పొందుతా ఉన్నారు. గత ప్రభుత్వం కనీసం 365 రోజుల్లో 80 రోజులు కూడా పని దొరకని వైనం, ఇటు ఇసుకని బంగారంగా అమ్మటం, అలాగే వస్తున్న పెట్టుబడుల్ని తరిమి కొట్టడం కమిషన్ల కోసం. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే భవనాలు కట్టడం మాత్రమే కాదు, అభివృద్ధి అంటే భవనాలు కట్టే కార్మికులు వాళ్ళ జీవిత పరిణామాలు మెరుగుపడాలనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే డూప్లికేషన్ పేరుతో 1214 మెమో రిలీజ్ చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రద్దు చేయటం, వాళ్ళు పని దినాలు లేకుండా వాళ్ళని రోడ్డు మీద పాడేయటం, వాళ్ళ జీవితాల్లో చిమ్మ చీకటి నెలకొంది. మరి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1214 మెమోని క్యాన్సిల్ చేస్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వడంతో పాటు పెట్టుబడులు లక్షల కోట్లు పెట్టుబడులు రావటం వల్ల ఈ 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి ఇచ్చే పరిస్థితికి మనం వచ్చామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ సెంటర్ అనేది ఒకటి ఈ రోజున పైలట్ ప్రాజెక్ట్ కింద 5 నగరాలను ఎన్నుకోవటం, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 15 పైలట్ ప్రాజెక్ట్స్ కింద 15 నగరాల్లో చేయమని చెప్పడం జరిగింది. జట్టు కూలీలు, కార్మికులు అందరూ రోడ్డు మీద పని కోసం నిరంతరం వెయిట్ చేయటం, కొంతమంది యజమానులు తక్కువ. టీవీకే పార్టీ అధినేత విజయ పార్టీ నేతలతో గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గెలుపొందిన తర్వాత నేరుగా పనేయూరుకు రావాలని, సంబరాల కోసం నియోజకవర్గాలకు వెళ్లవద్దని సూచించారు. తాను అక్కడే ఎదురు చూస్తూ ఉంటానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పశ్చిమ బెంగాల్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, 226 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తామని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతోందని తెలిపారు.
নমস্কার, আমি বাংলার মামাটি মানুষকে অনেক আমার প্রণাম, সালাম, জোহার এবং জয় জিনেন্দ্র। আমি সব কিছু জানাচ্ছি। সত শ্রী আকাল জি। আপনারা সকলে ভালো থাকুন, সুস্থ থাকুন। আপনাদের প্রতি আমরা খুব কৃতজ্ঞ। এত রোদ্দুরের মধ্যেও এবং সবকিছু অত্যাচার সহ্য করুন আপনারা যেভাবে ভোট দিয়েছেন লাইনে দাঁড়িয়ে, আপনাদের কাছে আমরা খুব কৃতজ্ঞ। আমি আমার কর্মীদের কাছেও খুব কৃতজ্ঞ, যারা জীবনপণ লড়াই করে অনেক অত্যাচার সহ্য করে সেন্ট্রাল ফোর্স এবং এখানকার ফোর্স সবার যৌথ অত্যাচার সহ্য করেও টোটাল সমস্ত মেশিনারি গভর্নমেন্ট অফ ইন্ডিয়া, প্রাইম মিনিস্টার, হোম মিনিস্টার থেকে শুরু করে পুরো গভর্নমেন্ট অফ ইন্ডিয়া এবং 19টা রাজ্যের বিজেপি নেতাদের এবং অর্থ ভান্ডার, শক্তির ভান্ডার, বন্দুকের ভান্ডার নিয়ে যারা বাংলার মানুষকে জব্দ করতে চেয়েছিলেন, জব্দ তারা কিন্তু ভোট বাক্সে হয়ে গেছে। আমি আপনাদের নিশ্চিন্ত করে বলতে চাই, যেটা টিভিতে দেখাচ্ছে এটা বিজেপি অফিস থেকে কালকে বেলা 1:08 সার্কুলেট করেছে এবং টাকা দিয়ে বলেছে যাতে এটা দেখানো হয়। তার কারণ হচ্ছে আমার কাছে স্পেসিফিক ইনফরমেশন এসছে 1:08 আমি কোনো একটা প্রেস মিডিয়ার থ্রুতে পেয়েছি এবং সেই ইনফরমেশনে দেখা যাচ্ছে তারা পরিষ্কার বলছে ফোর্সফুলি তোমায় করতে হবে, এটা তোমাকে এর মধ্যে যাওয়া যাবে না। কারণটা আসলে জানেন আপনারা, আমরা 200-300 পেয়ে যেতে পারি, 226 ক্রস করবো 2026-এ। মানুষ যে বিপুলভাবে ভোট দিয়েছে, আমার তাদের প্রতি পুরো ভরসা, বিশ্বাস, আস্থা আছে। এবং ওরা কালকে এটা করিয়েছে প্রেসকে দিয়ে, তার কারণ গদি মিডিয়াকে দিয়ে, তার কারণ হচ্ছে ওরা তো আপনারা জানেন ইডি, সিবিআই, ইনকাম ট্যাক্স সবাইকেই চমকায় এবং সেন্ট্রাল ফোর্স যে ব্যবহার কাল করেছে এবং তাতে যে নতুন পুলিশগুলো অ্যাপয়েন্টমেন্ট হয়েছিল যারা আমার হাতে ছিল না, তারা ভীষণ মেয়েদের মেরেছে, বাচ্চাদের মেরেছে। যে ভদ্রলোক উদয়নারায়ণপুরে ভোট দিতে গিয়ে মারা গিয়েছে, আমি তার শোকাহত পরিবারকে সমবেদনা জানাবার ভাষা আমার নেই, কিন্তু পরিবারটার পাশে আমরা থাকবো। এবং যে তৃণমূল কংগ্রেস কর্মীরা এমনকি সাংবাদিকদেরও মেরেছে, আমি যেখানে ছিলাম ভবানীপুরে চক্রবেড়িয়ায়, আমি বাচ্চাদেরও মেরেছে, মহিলাদেরও মেরেছে, একতরফা মেরেছে। যাদের তৃণমূল কংগ্রেসরা জীবন দিয়ে লড়াই করেছেন, মার খেয়েছেন, তবুও তারা এলাকা ছেড়ে যাননি। অনেককে ইচ্ছে করে অ্যারেস্টও করা হয়েছে যাতে তারা এজেন্ট হিসেবে কাজ করতে না পারে। বিশেষ করে ভাটপাড়া, জগদ্দল, নোয়াপাড়া, এরকম অনেকগুলো জায়গা আছে। এমনকি আমাদের এখানেও ভবানীপুরে সারা রাত ধরে রেড হয়েছে। আমি সারা রাত 2 দিন ধরে দুরাত ঘুমাইনি। তাই আপনাদের কাছে বলবো, ওটা বিজেপির চক্রান্ত এবং বিজেপি এত করেও মানুষের অধিকার থেকে মানুষকে বঞ্চিত করতে পারলো না এবং তাই বিজেপি শেষ খেলাটা খেলেছে প্রেসকে দিয়ে, যাতে উল্টোপাল্টা বলে আমাদের মনোবলটা কর্মীদের ভেঙে যায়, মানুষের মনোবল ভেঙে যায়। শেয়ার বাজারে ধস নামবে আসল সত্যিটা বেরোলে। সেই জন্য শেয়ার মার্কেটকে সান্ত্বনা দিতে গিয়ে, এটা আমার কাছে স্পেসিফিক খবর আছে, এইটা করেছে। এবং আমি পরিষ্কার বলছি, 2016তেও সেম জিনিস হয়েছে, 2021এও সেম জিনিস হয়েছে। ওরা কিন্তু বারবার করে যা এক্সিট পোল যা দেখিয়েছে, টোটালটাই দেখিয়েছে বিজেপির কথায়। এবং আজকে তো আপনারা জানেন নিরপেক্ষতা বলে ভারতবর্ষে কিছু নেই, সব একপক্ষ হয়ে গেছে। আমি তাদের বলবো আমাদের কর্মীদের এবং মানুষকে সাথে থাকতে, যাতে কাউন্টিংয়ে সবাই সমানভাবে আজ থেকে পাহারা দেয়। দরকার হলে আমিও আমার এলাকায় পাহারা দিতে না। వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కాదని, కోడికత్తి గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్ కు మానసిక సమస్య ఉందని సెటైర్లు గుప్పించారు. ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని, నాశనం చేయడం మాత్రమే ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. పని లేకపోయినా ఒక ఆటో డ్రైవర్ కూడా ఎక్కడెక్కడో తిరిగి మళ్ళా ఇంటికో ఎక్కడికో పోకుండా దగ్గరుండే అన్నా క్యాంటీన్లో భోంచేసే పరిస్థితికి వచ్చాం, భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి, ఏ వృత్తిలో ఉండే వ్యక్తులు కూడా ఇబ్బంది పడకూడదు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా ఆలోచన ఒకటే. ఇప్పుడే కుమార్ రాజా గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడాడు.
మాటలకు అభినందనలు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, బాగా పనిచేస్తున్నాడా? పని చేస్తున్నాడు, చేతులు పైకి ఎత్తండి. ఓకే, ఈరోజే ప్రారంభించాను. మీటింగ్లో అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేతులు ఎత్తకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. వాళ్ళ నాన్న మీకు అందరికీ ఐడియా ఉంది, వర్ల రామయ్య పార్టీ ఆఫీసులోనే ఉంటాడు. ఆయన్ని గౌరవించడానికి కుమార్ రాజాని ప్రమోట్ చేశాం. అయితే వాళ్ళ నాన్న పని చేసినప్పుడు ఎంట్రీ మాత్రం ఇచ్చాం తప్ప ఆయన పని చేయకపోతే మాత్రం నేను ఆయనతో ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. మీ ఆనందం చూసా, మీ అభిమానం చూసా కుమార్ రాజాని అభినందిస్తున్నాను. ఇప్పుడు నిజంగానే అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఇది అవుతానే ఆఫీసర్స్ కూడా మీకే చదివినిపిస్తాను. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదు, నేనేదో తయారు చేయడం లేదు. మీరిచ్చిన అభిప్రాయాలే వాళ్ళకు కూడా చెప్పి తప్పులుంటే కరెక్ట్ చేసుకోమనడం, ఒకవేళ కానీ బాగా చేస్తే అభినందించడం నా బాధ్యత. నిన్ననే నాకు మొన్న బాంబేలో ఒక అవార్డు ఇచ్చారు, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. అంటే మన రాష్ట్రంలో చేసే పనులన్నీ దేశమంతా గుర్తించింది. ఆ అవార్డు నాకు రాలా, రాష్ట్రానికి వచ్చింది, మంత్రులకు వచ్చింది, అధికార యంత్రాంగానికి వచ్చింది. నేను అందుకే వాళ్ళందరికీ అంకితం చేయడం కోసం నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మళ్ళీ వాళ్ళందరినీ భాగస్వాములు చేసి ముందుకు పోయాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక టీం లీడర్ని, ఒక ముఖ్యమంత్రిని. టీం బాగా పనిచేస్తే నాకు బాగా మంచి పేరు వస్తుంది. నా టీంలో రాష్ట్రంలో ఉండే సెక్రటరీ మొదలుకొని ఈరోజు ఇక్కడ కరుణ గారు ఉన్నారు, ఆవిడ పెన్షన్లు ఇస్తుంది, ఊరూరు ఆవిడ రాదు. నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సంతోషి మాత భవన కార్మికుల కార్యాలయంలో శుక్రవారం మేడే సందర్భంగా మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులంతా ఐక్యతతో మెలగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. मेरे वर्दिलारे కొనసాగిద్దాం కొంచెం అలాగే. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి జై. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాదేవి నీలావతి వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా అధికారులు, రైల్వే అధికారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం రాపర్తి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సుమారు 60 ఎకరాల విస్తీర్ణం గల కొత్త చెరువులో అక్రమ మట్టి తరలింపు.
4 జేసీబీలతో రోడ్డు దారి ఏర్పాటు చేసి తవ్వకాలు ప్రారంభించారు. గత 10 రోజుల నుండి లారీల ద్వారా యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు ఇటుక బట్టీలకు మట్టి రవాణా జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ మట్టి ఎవరు తోలుతున్నారని గ్రామస్తులు అడగ్గా నీటి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుందని సమాధానమిచ్చారు. నిన్న వైసీపీ నాయకులు పర్యటించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో మట్టి తరలింపు ప్రక్రియ బుధవారం రాత్రి నుండి తాత్కాలికంగా నిలిపివేశారు. గురువారం సాయంత్రం వరకు కూడా చెరువులో 4 జేసీబీలు దర్శనమిచ్చాయి. మరలా 4-5 రోజుల్లో పనులు మొదలు కావచ్చని స్థానికులు తెలిపారు. దీనిపై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరక జేసీబీలు కూడా అక్కడి నుంచి తరలిస్తామన్నారు. ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం మే 3వ తేదీన ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. గట్టయ్య సెంటర్ సమీపంలోని మహారాష్ట్ర బ్యాంక్ భవనంలో 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం జర్నలిస్టులకు ఒక సమగ్ర వేదికగా రూపుదిద్దుకుంది. జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడం, వృత్తి నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటైనట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి పరస్పర సహకారంతో ముందుకు సాగేందుకు ఇది కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ఈ ప్రెస్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు వేదికగా ఇది నిలిచి ప్రజా ప్రయోజనాల సాధనలో కీలకంగా మారనుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్, ఖమ్మం జిల్లా యూనియన్ అధ్యక్షులు ఎండి ఫసియుద్దీన్, ఉపాధ్యక్షులు విఆర్కే రాజు, అవినాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రావెల్ల రవికుమార్, జాయింట్ సెక్రటరీ ప్రణీత్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారత్నం, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరేంద్ర కుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ లోకేష్, తోట మురళి, రామకృష్ణ, లోకేష్, వినయ్, ఆర్కే రామకృష్ణ, ఆనంద్, సాల్మాన్, శ్రీనివాసరావు, పి వెంకటేశ్వర్లు తదితర జర్నలిస్టులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. నూతన సభ్యత్వాలు పొందడం జరిగింది. అలాగే రేపు జరగబోయే 3వ తారీఖు, మే నెల 3వ తారీఖు ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం మరియు యూనియన్ ఖమ్మం జిల్లా బ్రాంచ్ కార్యాలయము ఏర్పాటు గురించి ముఖ్య అతిథులుగా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ రోజు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పని అందరూ కూడా సభముఖంగా తెలియజేస్తున్నాం. సభకు ప్రెస్ మీట్ అని చెప్పగానే మెసేజ్ ద్వారా స్పందించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. 15 సంవత్సరాల కృషితో ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణులతో 10వ తరగతి ఫలితాల్లో ముందుకు వెళ్తున్నామని, ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయులు కృషి కారణమని విక్టరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ కె దేవబాబు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం విక్టరీ స్కూల్ ఆవరణలో విద్యార్థుల అభినందన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు హేమబిందు, హాసిని 583 మార్కులు, ప్రిన్సీ 582 మరియు 578 అజయ్, విద్యార్థులు కార్తికేయుడు తదితరులు విక్టరీ స్కూల్ అధినేతకి దేవబాబు సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, రామలక్ష్మి మాట్లాడుతూ ఈ విజయానికి మా ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ దేవబాబు కృషి, పట్టుదల అన్నారు. అలాగే IIITలో ప్రతి సంవత్సరం మా విద్యార్థులు అర్హత సాధిస్తున్నారని తెలియజేశారు. ముందుగా విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధాశక్తులు చూపి విజయానికి కారకులైన మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు, కరెస్పాండెంట్ దేవబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మై నేమ్ ఇస్ జీ కార్తికేయుడు. నేను ఒక విక్టోరియన్ స్టూడెంట్ని. నాకు ఇక్కడ చదువుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ టీచర్స్, ఫ్యాకల్టీస్, ప్రిన్సిపల్ సార్ అందరూ మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇక్కడ మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు. విక్టరీలో చదవడం అంటే విక్టరీ సంపాదించడం లాంటిదే. ఇక్కడ దేవబాబు సార్ మాకు ప్రతిదీ మాకు అందిస్తూ ఎడ్యుకేషన్తో పాటు అన్నీ మాకు అందిస్తూ మంచిగా చదివించారు. అందుకనే మేము అందరం 500+ స్కోర్ చేసాం. మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం మా దేవబాబు సార్. నేను ఫ్యూచర్లో ఎంపీసీ తీసుకుని మంచిగా ఒక ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. దానికోసం సార్ సజెషన్స్ తీసుకుంటూ ఇంకా ముందుకు ఎదుగుతాను. దీని అంతటికీ కారణం దేవబాబు సార్ అండ్ విక్టరీ స్కూల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండి, ముందుగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేసిన SSC మార్చి 2026 ఫలితాల్లో మా స్కూల్ ఇంత ఘన విజయం సాధించిందంటే మా యొక్క ఉపాధ్యాయులు అలాగనే పేరెంట్స్ కోఆపరేషన్తో ఇంత ఘన విజయం సాధించడానికి అవకాశం కలిగింది. ఇదన్నిటికీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లల్ని గత జనవరి నెల నుంచి
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళకి ఎస్ఐటి వారు ఎస్సీఆర్టీ వారు సప్లై చేసిన మోడల్ పేపర్ల ఆధారంగా వాళ్ళ పేపర్లన్నీ రివిజన్ చేయించడం వల్ల ఇంత ఘన విజయం సాధించాము. ఇది గత 15 సంవత్సరాల నుంచి మా స్కూల్కి 100% సాధించిన విద్యాసంస్థ మండలంలో మా ఒక్కటే. అది గర్వంగా నేను చెప్పుకోగలను. ఎందువల్లంటే ప్రతి పాఠశాలలో కూడా అందరూ అన్ని రకాలుగా వసతులతోటి ఉన్నప్పటికీ మాయి అన్ని రకాల వసతులతో మేము పిల్లలను విద్యార్థులను మేము సమకూర్చుకుంటూ వాళ్ళు తగిన క్రమశిక్షణతోటి విలువతో కూడిన విద్యతో మేము అందించి గత 15 సంవత్సరాల నుంచి 100% ఉత్తీర్ణత సాధించడానికి కారకులైన మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా జిల్లా విద్యాశాఖ అధికారి వారికి, మా మండల విద్యాశాఖ అధికారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటి ఘన విజయానికి మాకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన జ్యోతుల నవీన్. మేడే సందర్భంగా న్యూరో స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతుల సతీష్ ప్రారంభించారు. ముందుగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. మేడేని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జై హనుమాన్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సోదరులను ఉద్దేశించి యూనియన్ అధ్యక్షులు పోతుల రాజు, ఉపాధ్యక్షులు మాటపర్తి సాయిబాబా మరియు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కాకినాడ నాగమల్లి జంక్షన్ వద్ద గల న్యూరో స్టార్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు తన వంతుగా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతుల సతీష్ చేతుల మీదుగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే పేదలకు వైద్యం చేయడంలో డాక్టర్ అశోక్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనమన్నారు. అలాగే మాకు అన్ని విధాల సహకరిస్తున్న న్యూరో స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతుల సతీష్, డాక్టర్ అశోక్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మన న్యూరో స్టార్ సతీష్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం కార్యక్రమం పెట్టడం జరిగింది. న్యూరో స్టార్ హాస్పిటల్ సతీష్ గారి ద్వారానే ఈ కార్యక్రమం జరపబడుతుంది. జై హనుమాన్ ఆటో యూనియన్ సభ్యులందరూ సహకరించి సతీష్ గారిని ముఖ్య అతిథిగా పిలుచుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా న్యూరో స్టార్ ఆధారంలోనే జరుగుతుంది. ఇంకా ఈ స్టాండ్ ఇంకా డెవలప్ చేసి ముందు ఇంకా మంచి మంచి కార్యాలు చేస్తామని, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేస్తామని మీ కార్మికులకి అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రీ జయన్మన్ ఆటో యూనియన్ నాగమల్లి తోట జంక్షన్లో శ్రీ న్యూరో స్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం కార్యక్రమాన్ని సతీష్ గారి ఆధ్వర్యంలో జయప్రదం చేయడం జరిగింది. ఇలాగే శ్రీ జయన్మన్ ఆటో యూనియన్ కార్మికులందరూ అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేయడమని. ఈ వేసవి తాపం సందర్భంగా ప్రతిరోజు మజ్జిగ, చల్లటి నీళ్లు ఈ శ్రీ జయన్మన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ వేసవికాలం అంతా పాఠశాలకు అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గెద్దనాపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన దంతులూరి వెంకటపతి రాజు పదవీ విరమణ. ఈ సందర్భంగా బుధవారం కిర్లంపూడి మండలం గెద్దెనపల్లి పాఠశాల ఆవరణలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, బంధువులు కలిసి సన్మాన సభ ఏర్పాటు చేశారు. సన్మానానికి ముందు తోటి ఉపాధ్యాయులు, బంధువులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పదవీ విరమణ పొందుతున్న దంతులూరి వెంకటపతి రాజు గత 36 సంవత్సరాల పాటు కాకినాడ జిల్లాలో వివిధ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ప్రతి విద్యార్థితోనూ స్నేహితుడి వలె వ్యవహరించాలని తెలిపారు. పాఠశాల పదవి విరమణ పొందడం చాలా అదృష్టంగా భావిస్తూ తనకు సహకరించిన గ్రామస్తులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ టి జోసెఫ్, తంతలూరి వెంకట సత్యరామరాజు, ఉపాధ్యాయులు, బంధువులు, గ్రామస్తులు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 89లో చెల్లంగి గ్రామంలో ఉన్న యూపీ స్కూల్లో జాయిన్ అయ్యాము. అక్కడ 3 సంవత్సరాలు చేసిన తర్వాత మా మండలం అయినట్టు ప్రతిపాడు మండలంలో పెద్దపాలెంలో ఒక 3 ఏళ్ళు చేసాం. ఉత్తరకంచిలో 4 సంవత్సరాలు చేశానండి. ఆ తరువాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ మీద ఎర్రవరంలో ఒక 8 సంవత్సరాలు చేశాను. ఎర్రవరం తరువాత కాకినాడ పెద్దపూడి మండలం రామేశ్వరంలో ఒక 8 సంవత్సరాలు చేశాను. రామేశ్వరం తరువాత మేము
ఇక్కడికి అప్పుడు లాంగ్ టైం అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల మాకు కొంచెం పాయింట్లు అంటే టౌన్లో పనిచేసిన వాళ్ళు పాయింట్లు తక్కువ వస్తాయి. దాంట్లో పాయింట్లు తక్కువ వస్తాయి కాబట్టి మాకు మళ్ళీ పల్లెటూరుకి వచ్చేది మా గ్రామం రాజపల్లి కాబట్టి ధర్మవరం వచ్చింది. ఆ ధర్మవరం నుంచి మనకి హై స్కూల్ ప్రమోషన్లో ఈ గెదనాపల్లి గ్రామం వచ్చి రావడం జరిగింది. ఇక్కడ మనకి యాక్చువల్గా నేను వచ్చే టైంకి 2.5 సంవత్సరాలే, కానీ ఆ తర్వాత పిఆర్సీ రావడం, పిఆర్సీలో మనకి 2 సంవత్సరాలు అప్పుడు ఉన్న గవర్నమెంట్ పెంచడం వల్ల ఇక్కడ దైవికంగా 4 సంవత్సరాలు మేము పూర్తి చేసాం. ఇక్కడ ఉన్న గ్రామస్తుల యొక్క అందరి సహకారంతో చేయడం జరిగింది. గ్రామస్తుల సహకారం లేకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాం. కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సరే, మాకు మ్యారేజ్ 1990లో జరిగింది. మాకు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఒక అబ్బాయి, అతని పేరు వెంకట సత్యరామరాజు. ఇప్పుడు లండన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించే అతను మొన్న 28వ తారీఖు మొన్న వచ్చాడు. ఆ అమ్మాయికి పొద్దుట, మా మనవరాలకు పొద్దుట జ్వరం, కడుపు నొప్పి. ఏం చేయాలి, నేనేమో ఇక్కడ రావాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ చాలా నీరసంగా ఉన్నారు. అప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి, నేను హాస్పిటల్కి వెళ్ళిన డ్రెస్తోనే ఇలా వచ్చేసాను. మా వాళ్ళు వెనకాల డ్రెస్సులు తెచ్చి నన్ను మార్చుకున్నాను. ఏం చేయాలి, సరే ఏదో అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళి అమ్మాయిని చూపించి మళ్ళీ ఇంటికాడ దేపెట్టేసి ఇలా పరుగుపోరిని కార్యక్రమం కాబట్టి రావడం జరిగింది. మీ కార్యక్రమంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే అందరూ కూడా మీ సొంత ఇంట్లో కార్యక్రమంలాగా భావించారు కాబట్టి మన్నించాలని కోరుకుంటున్నాం. లోటుపాట్లు ఉండొచ్చు, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం మీద ఒకవేళ వాతావరణం కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి మంచినీళ్ళలో కానీ లేదా భోజన ఏర్పాట్లలో కానీ ఏదైనా లోటుపాట్లు ఉన్నా అది మీరు అన్యదా భావించకుండా, తప్పుగా భావించకుండా మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.